న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావేవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మాకు బొట్టు పెట్టుకునే విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. గురువు గారు, ఆడవారికి కానీ మగవారికి కానీ బొట్టు పెట్టుకునే విధానంలో ఈ వేలు యూస్ చేయాలా, ఎలా యూస్ చేయాలి, ఎలా పెట్టుకుంటే ఆ బొట్టుకు పరిపూర్ణత ఉంది అంటారు. దేవుడి ఫొటోస్ కి పెట్టే విషయంలో, శుభకార్యాలు చేసే సమయంలో ఇలా రకరకాలుగా బొట్టు అయితే వాడుతూ ఉంటాం కదా గురుగారు. ఏ విధంగా ఏ వేలు, ఏంటి ప్రాధాన్యత, ఆ విశిష్టత అంతా కూడా తెలియజేయరా గురుగారు? అలాగే ఇంకో సందేహం కూడా గురుగారు, పాద నమస్కారం చేస్తాం కదా గురుగారు, మరి ఆ పాద నమస్కారం చేసే విషయంలో కూడా ఏ విధంగా చెయ్యాలి, ఎగ్జాక్ట్ గా ఇది చేస్తేనే మంచి ప్రతిఫలం ఉంటుందని ఏ విధంగా అంటారు గురువు గారు? చాలా మందికి తెలిసి, కొంతమంది తెలియక చాలా మంది తప్పులు చేస్తున్నారు. తెలిసి ఎందుకన్నానంటే ఆ టైంకి ఈ చేసే విధానం గుర్తుకు రాకపోవడం. అంటే 100కి 98% మంది ఈ బొట్టు పెట్టే విధానంలో, పెట్టుకునే విధానంలో, అలాగే ఇతరులకి పాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకునే విధానంలో చాలా తప్పులే చేస్తున్నారమ్మా. అంటే ఇక్కడ మనం ఎవరిని కూడాను వేలెత్తి చూపట్లేదు, తెలియక చేసే తప్పులు ఇవి. ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని పూర్తిగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క సంబంధించినటువంటి విషయాన్నంతా పూర్తిగా విని దాన్ని మీరు ఈ రోజు నుంచే మీరు ఆచరణలో పెట్టారంటే అసలు మనకు ఆచార సాంప్రదాయాలకి సంబంధించినటువంటి జ్ఞానము, దానివల్ల ఫలితాన్ని సంపూర్ణంగా ఇక నుంచైనా పొందవచ్చు. ఇప్పటి వరకు తప్పులే చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ అనుకునేదేనమ్మా, ఒకరు కాదు, అరే మనం ఇది నిజంగా తప్పు చేశాము, ఇప్పటి వరకు ఈ విషయం చాలా చిన్నది కదా, మనం ఎందుకు ఇంత తప్పులు చేస్తున్నాం, ఇకనైనా సర్దిద్దుకుందాం అని చెప్తారు. 10 మందికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే 10 మందికి జ్ఞానం కావాలి. అంటే బొట్టు పెట్టుకునే విధానంలో, మనం బొట్టు పెట్టుకునే విధానంలో ఏ వేలుతో పెట్టుకోవాలి? కొంతమంది ఉంగరం వేలు వాడతారు, కొంతమంది మధ్య వేలు వాడతారు, కొంతమంది చూపుడు వేలు కూడా వాడతారు. ఇట్లా బొట్టు పెట్టుకుంటుంటారు. అసలు ఏ వేలుతో పెట్టుకోవాలి? అలాగే మన ఇంటికి అతిథులు వస్తారు, అంటే సౌభాగ్యవతులు వస్తారు. మనం బొట్టు పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపడుచు తన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు మొదలు పెట్టుకొని తరువాత ఆ వచ్చినటువంటి బాలికలకి, ముత్తైదులకి బొట్టు పెడతారు. ఆ పెట్టే విధానంలో కూడా తప్పులు చేస్తున్నారు. ఇది ఒకటి. తర్వాత దేవుడి పటాలు, ప్రతి ఇంట్లో కూడా అమావాస్య ముందర దేవుడి పటాలు శుభ్రం చేసుకుంటారు. అలాగే పండుగలు వచ్చినప్పుడు కూడా దేవుడి పటాలన్నీ శుభ్రపరచుకుంటారు. అందరూ చేసే తప్పు ఏంటంటే చెప్పమంటారమ్మా, అన్ని కూడా శుభ్రపరచుకుంటారు. ఇక 3 గిన్నెలు పెట్టుకుంటారు, పసుపు, కుంకుమ, గంధం. ఫస్ట్ ఈ వేలుతో గంధం అద్దుతారు, తర్వాత ఈ వేలుతో కుంకుమ పెడతారు, దాని తర్వాత చుట్టూ కూడా ఈ సంబంధించినటువంటి పసుపు కానీ లేకపోతే ఈ సంబంధించినటువంటి విభూతి కానీ అద్దుతారు. ఇలా చేస్తూ ఉంటుంటారు. అంటే శంకరుడు కనబడ్డాడంటే ఇలా ఇలా అడ్డంగా విభూతి పెట్టేసేస్తారు. వినాయకుడు ఫోటోలు, ఈశ్వరుడు ఫోటోలు, విష్ణు ఫోటోలు, అమ్మవారి ఫోటోలకి ఇలా 3 వేళ్ళని, అంటే సమయం మనకు మిగులుతుంది, ఒకేసారి పనులు చేసేస్తున్నాం అనే భావనతోనే చేస్తున్నారు. తప్పు చేస్తున్నామని తెలవట్లేదు వాళ్ళు, తెలియకుండానే తప్పు చేసేస్తున్నారు. ఇదొకటి. అలాగే పెద్దవాళ్ళు చనిపోతుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అమావాస్య రోజునో లేకపోతే వాళ్ళు చనిపోయిన తిథి రోజున ఫోటోలన్నీ తీసి చక్కగా శుభ్రపరిచి వాళ్ళకి ఎలా బొట్టు పెట్టాలో కూడా తెలియట్లేదు. అన్ని వేలు, అసలు మనకు చెప్పబడినటువంటిది శాస్త్రము పంచభూతాలు అన్నారు కదా, ఈ సంబంధించినటువంటి ఈ 5 వేళ్లలోనే మనకు దాగి ఉంది రహస్యం. ఈ 5 వేళ్ళని ఎలా ఉపయోగించాలి బొట్టు పెట్టేటప్పుడు మొట్టమొదలు చెప్తున్నానమ్మా. మనం బొట్టు పెట్టుకునేటప్పుడు స్నానం చేయగానే ఫస్ట్ చేయాల్సిన బొట్టు పెట్టుకోవడం. బొట్టు పెట్టుకునేటప్పుడు అందరూ ఉంగరం వేలు వాడతారు, మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో పెట్టుకోవాలమ్మా. ఆడవారైనా మగవాళ్ళైనా ఎవరైనా పిల్లలైనా కానీ మధ్య వేలుతో పొట్టు పెట్టాలి. ఇది ఎందుకు మధ్య వేలు అంటే నవగ్రహాలలో శని ఆయుఃకారకుడు.
ఈ శని సంబంధమైనటువంటి స్థానము ఈ యొక్క మధ్యవేలికి మిడిల్ ఫింగర్ అంటారు. మధ్యవేలి కింద ఉండే ఈ స్థానము, ఈ మధ్యవేలు శనికి సంబంధించినటువంటిది. పెట్టుకోవడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది. శని యొక్క అనుగ్రహం కలిగి, అసలు నిజంగా చెప్పాలి అంటే శని సమస్యలు ఇప్పుడు గోచార రీత్యా కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు ఈ రాశుల్లో జన్మించిన వారికి శని ప్రభావం ఉంటుంది. ఈ రాశుల్లో వాళ్ళు ప్రతిరోజు ఈ మధ్యవేలితో బొట్టు పెట్టుకుంటే ఆ శని దోషం కూడా చాలా మటుకు తగ్గుతుంది. అంతేకాకుండా ఆయుష్ కావాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా, అందుకనే మనకు ఆయుష్ ఉంటేనే కదా ఆరోగ్యం, అన్ని నెరవేర్చుకోగలుగుతాం. కాబట్టి మధ్యవేలు పెట్టుకోమని, మధ్యవేలితో మనం బొట్టు పెట్టుకోవాలి, శాస్త్రం చెప్పబడి ఉంది. ఇక మన ఇంటికి అతిథులు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, శుభకార్యాల్లో ముత్తైదులకి పసుపు తాంబూలాలు ఇస్తారు. అప్పుడు ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఏంటనంటే, మనము మధ్యవేలితో మనం బొట్టు పెట్టుకొని వచ్చినటువంటి ఆడవాళ్ళ గాని పిల్లలకు గాని ఈ బొటన వేలితో బొట్టు పెట్టాలి. ఈ బొటన వేలితో వాళ్ళ నుదుటిన బొట్టు పెట్టాలి. ఓకే గురువు, అంటే ఇందులో గంధం కుంకుమ కూడా ఉంటాయి. బొటన వేలితోనే. ఈ గంధం కుంకుమ అన్నప్పుడు వాళ్ళు ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు, మనం పెట్టాల్సింది ఏం లేదు. మనం బొట్టు మాత్రం ఇలా ఈ బొటన వేలితో పెట్టాలి, చిన్న పిల్లలకైనా ముత్తైదులకైనా పసుపు కుంకుమలు పెట్టేటప్పుడు. ఇక దేవుడి ఫోటోలు ఉంటాయి కదమ్మా, ఈ దేవుడి ఫోటోలు అన్ని, దేవుడి విగ్రహాలన్నీ పెడతారు. పెట్టిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ వేలు అన్ని వేళ్లలో ఈ 3 వేళ్ళు ఉపయోగిస్తారు. చాలా దోషం. దేవుడి చిత్రపటాలకి ఎప్పుడు కూడా, ఇది శని సంబంధం కదా, ఎప్పుడు కూడా ఈ వేలుని వాడకూడదు. అందుకని ఈ మధ్య వేలుతోనే గంధం అద్దాలి ఫోటోలకి. తర్వాత పక్కన క్లాత్ పెట్టుకోండి, క్లాత్ తుడిచి మళ్ళీ కుంకుమ పెట్టండి, మళ్ళీ తుడిచేసి మళ్ళీ గంధాన్ని. ఇదే వేలు దైవ సంబంధమైనటువంటి వేలు. రింగ్ ఫింగర్ తో గంధం పెట్టాలి, దాంతోనే బొట్టు పెట్టాలి. ఈ ఒక్క ఫింగరే వాడాలి బొట్టు పెట్టేటప్పుడు, గంధం కానీ కుంకుమ కానీ పెట్టేటప్పుడు. ఇక దీని సంబంధంగా ఇంకా చెప్పాలంటే పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఫోటోలు పెడతారు కదా, ఆ పితృ కార్యక్రమాల్లో పితృదేవతల ఫోటోలకి ఈ వేలుతో ఉపయోగించి పెట్టాలి. పితృదేవతలకి ఈ వేలు వాడాలి, చూపుడు వేలు వాడాలి. ఈ వేలు అస్సలు వాడకూడదు, మహాదోషము. పితృ కార్యక్రమాలకి చూపుడు వేలే వాడాలి. ఇది తెలియక చాలా మంది చేస్తుంటారు. శాస్త్ర ప్రకారం ఇందులో విజ్ఞానం దాగి ఉంది. కాబట్టి దేవతా సంబంధమైనటువంటిది, మనుషునికి ఆయుష్ని పెంచేటువంటిది పితృకార్యాలప్పుడు ఎదుటి వాళ్ళకి. అసలు ఈ చిటికన వేలు అసలు దేనికి పనికిరాదు. ఈ 4 వేళ్లే మనం ఈ సందర్భాల్లో వాడాలి. ఇక చాలా మంది పాద నమస్కారం చేసేటువంటిది. ఈ పాద నమస్కారం చేసేటువంటి విధానంలో కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారమ్మా. ఒక మనిషిని ప్రభావితం చేసేది గత 50 సంవత్సరాలుగా మీడియా, సినిమా రంగము, సీరియల్స్. ఇప్పుడంతా కూడా, పూర్వకాలంలో పెద్దవాళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి ఎలా నమస్కారం చేయాలి, ఎలా ఆశీర్వచనం తీసుకోవాలి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక 30 సంవత్సరాల నుంచి జనరేషన్ మారిపోయింది. జీవించడానికి, బ్రతకడానికే ప్రాధాన్యత, మన యొక్క సంస్కారాలు ఇవన్నీ కూడాను మర్చిపోయారు చాలా మటుకు. అందుకనే ఈ సంబంధించినటువంటి మీడియాలో, సినిమాల్లో, సీరియల్స్ లో కూడా నమస్కారం పెట్టే సీన్ ని క్లోజ్అప్ లో పెడతారు. చూసారు మీరు? క్లోజ్ షాట్ లో ఉంటది. అనగానే వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్నట్టు కనబడాలి కదా అని చెప్పి ఆ చూయించే సందర్భంలో రైటరు సరిగ్గా జ్ఞానం లేకపోతే అదంతా చూసి చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పెద్దవాళ్ళ కాళ్ళకి ఇలా నమస్కారం చేస్తున్నారు, నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటున్నారు. చూసేవాళ్ళు కూడా ఇలాగే నమస్కారం చెయ్యాలని చెప్పి లక్షల మంది ప్రభావితం అవుతున్నారు. అంటే ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి ఇలా 2 చేతులు ఇలా బారు జాపి నమస్కారం చేస్తే మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి, మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలికి తాకుతుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో మనం చేస్తున్నాం. ఏమవుతుంది, ఇలా నమస్కారం చేయడం వల్ల వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా, చిలక గోరింకల్లాగా ఆనందంగా జీవించండి, సంతాన ప్రాప్తిరస్తని, విజయీ భవ, నీ సంకల్పం నెరవేరాలని, ఆయుష్గా ఉండాలని పండితులు వచ్చి పూజ చేసినప్పుడు తీసుకునే ఆశీర్వచనమైనా, పెద్దవాళ్ళు పెళ్లిళ్ళ సందర్భంలో కానీ, ఏ వ్రతం చేసుకున్నా, ఎవరికైనా కానీ నమస్కారం చేసేటప్పుడు ఇలా తప్పు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దీవెనలు సంపూర్ణముగా నమస్కారం చేసి ఆశీర్వచనం పొందిన వాళ్ళకి దక్కట్లేదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. ఎలా చెప్పబడి ఉంది అనంటే, మన ఎడమ చెయ్యి ఎదుటి వాళ్ళ యొక్క ఎడమ కాలుకి తాకాలి, ఎడమ చెయ్యి ఎడమ కాలు మీద, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలుకి తాకి ఇలా ఉండాలి. ఇలా ఉండి ఇలా తీసుకొని అప్పుడు మన కుడి చెయ్యి మన కుడి కన్ను, ఎడమ చెయ్యి మన ఎడమ కన్నుకి
తీసుకుంటే అప్పుడు ఆశీర్వచనం, వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనం మనకు ఫలిస్తుంది. పూర్తి ఆశీర్వచనం. అది పూర్తి ఆశీర్వచనం. పాదాన్ని టచ్ టచ్ చేయొచ్చు చేయాలి. గురుగారు, ఆ. టచ్ చేయాలి. అయితే నేల కూడా ఎద్దులు- తల మీద ఆనిస్తుంటారు కదా. యతుల పాదాలు అంటే పీఠాధిపతులు, మఠాధిపతులు సన్యాసుల పాదాల్ని ముట్టుకోకూడదు. పూజారులు వాళ్ళు వచ్చినప్పుడు ఆశీర్వచనం తీసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా చాలా మంది నిలుచునే దిక్కుగా ఉండే ఆశీర్వచనం కూడా తప్పు చేస్తున్నారు. అవును గురుగారు, ఎక్కడ అయితే అక్కడ నిల్చుంటారు. ఉంటారు, తప్పది. ఆశీర్వచనం ఇచ్చే వాళ్ళైనా తీసుకునే వాళ్ళైనా ఉత్తర దక్షిణాల్లో ఫేస్ పెట్టకూడదు. ఆశీర్వచనం ఇచ్చే వాళ్ళకి ప్రథమంగా చెప్పబడినటువంటి వాళ్ళు ఈ ఆశీర్వచనం ఎవరైతే పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేస్తున్నామో ఆ పెద్దవాళ్ళు పండితులు తూర్పు వైపు మొహం పెట్టాలి. మనం పడమర వైపు మొహం పెట్టి ఆశీర్వచనం ఇలా తీసుకోవాలి. లేదు, ఆశీర్వచనం ఇచ్చేటువంటి వాళ్ళు పడమర వైపున ఉండి మనం తూర్పు వైపునైనా కానీ చూస్తూ ఆశీర్వచనం, ఈ రెండు సందర్భాల్లో తీసుకోవచ్చు తప్ప వాళ్ళు ఒకళ్ళు ఉత్తరము దక్షిణం అలా ఎప్పుడు కూడా పనికిరాదు. ఆశీర్వచనం పనికిరాదు, అది సరైన విధానం కాదు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు చెప్పినటువంటి బొట్టు పెట్టే విధానము, పెట్టుకునే విధానములో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని, అలాగే పెద్దవాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వడానికి ముత్తైదులకి వాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు ఎన్నో నోములను వస్తారమ్మా ఆడవాళ్ళు. అవును గురుగారు, ఇప్పుడు ఇదంతా కొన్నిసార్లు ఎందుకు మార్గదర్శనం. ఫలించట్లేదు ఫలించట్లేదు. అనుకుంటాం. ఈ చిన్న చిన్న mistakes ఏ. తప్పులే ఇది ఈ కారణం చేత. కాబట్టి చిన్న తప్పైనా మనకు పెద్ద ఫలితము ఇవ్వదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇకనైనా కానీ నమస్కారము, బొట్టు పెట్టే విధానంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని మీరు ఆచరిస్తూ 10 మందికి ఈ విషయాన్ని తెలియచేయండి. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా 10 మంది వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఆ తప్పుని సరిదిద్దుకొని వాళ్ళు చేసిన పుణ్యకార్యంలో కలిగే పుణ్యము మీకు కొంత భాగం వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. చాలా మంది ఇది తెలియదు గురుగారు, బట్ మీరు ఎగ్జాక్ట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీనింగ్ కూడా తెలియజేసి ఎలా ఫాలో అవ్వాలో తెలియజేసినందుకు, క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.